ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిపై మంచు విష్ణు సీరియస్. జాతకాలు అనేవి పర్సనల్, అది వ్యక్తిగతం. అలాంటివి పబ్లిక్ లో పెట్టడమే చాలా తప్పు. నిశ్చితార్థమై పెళ్లికి రెడీగా ఉన్న జంట విడిపోతారు అని చెప్పడం చాలా తప్పు. వారి పబ్లిసిటీ కోసం పక్కవారిని బ్లేమ్ చేయడం, రాసి పెట్టుకోండి బల్లగుద్ది చెప్తున్నా అంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు సీరియస్ అయ్యారు. మంచు విష్ణు గారు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నా అంటూ భరోసా ఇస్తూ ఉంటారు. మంచు విష్ణు ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మంచు విష్ణు గారు సపోర్ట్ గా ఉంటారు. ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా వేణుస్వామి నాగ చైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. త్వరలో పెళ్లి చేసుకోబోయే జంటని విడిపోతారు అని చెప్పడం చాలా పెద్ద తప్పు. అది కూడా పబ్లిక్ గా వచ్చి వీడియో చేసి మరీ చెప్పారు. అయితే ఈ విషయంపై గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. అసలు ఎందుకు, ఎవరడిగారు? ఈ విషయంపై నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే సమంత నాగ చైతన్య విషయంలో కూడా వేణుస్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తరువాత వాళ్ళిద్దరూ విడిపోయిన తరువాత ఆ వీడియోని పబ్లిసిటీగా వాడుకొని ఒక్కసారిగా లైమ్ లైన్ లోకి వచ్చారు వేణుస్వామి. అయితే రీసెంట్ టైమ్స్ లో వేణుస్వామి చెప్పింది ఏది కూడా జరగలేదు. ప్రభాస్ కి జీవితంలో మళ్ళీ హిట్ ఉండదని చెప్పిన వేణుస్వామి కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా వేణుస్వామికి డిమాండ్ తగ్గింది. ఆ తరువాత రీసెంట్ గా రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పారు వేణుస్వామి. ఏపీ రాష్ట్ర ఫలితాలు ఏమయ్యాయో అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా ఒక్కసారిగా వేణుస్వామి చెప్పింది ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఇక నుంచి రాజకీయాలకు సినిమాలకు సంబంధించిన ఏ విషయాల గురించి నేను మాట్లాడినట్టు చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ రోజు మళ్ళీ వీళ్ళ జాతకం చెప్తానంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు వేణుస్వామి. అందులో వీరిద్దరూ ఖచ్చితంగా 2027లో విడిపోతారని బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకోండి అని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ విషయంపై నాగార్జున, మంచు విష్ణు, చాలా మంది సినీ ప్రముఖులు సీరియస్ అయ్యారు.